నమస్తే అండి. అధిక ఔషధ గుణాలు కలిగిన గోంగూర అంటే చాలామందికి ఇష్టం. అందుకోసంగా ఈరోజు గోంగూరతో పచ్చడి చేసుకోబోతున్నాం. అందుకోసంగా ఒక కట్ట గోంగూరను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఒలిసి పెట్టుకున్నాం. ఎండుమిర్చిని తీసి పెట్టుకున్నాం. ఇవి రెండు తీసి పెట్టుకుంటే మనం రుచికరమైన గోంగూర పచ్చడి చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి దోరగా వేయించుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది ఎక్కువగా, అందువల్ల ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం దానికి బాగా సరిపోద్ది. ఇందులోనే ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 టీ స్పూను. వీటన్నిటిని కలిపి దోరగా వేయించుకోండి. ఎండుమిర్చి దోరగా వేగింది. దీన్ని తీసి 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలని మిక్సీ పట్టుకోండి. చూడండి, మిర్చి ధనియాలను మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. అదే పాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను అందులో వేసుకొని ఉడికించుకోవాలి. మనం గోంగూరను త్వరగా ఉడికించుకోవాలంటే దానిపైన 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూడండి, గోంగూరను ఆవిరితో ఉడికించుకున్నాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ గోంగూరలో అధిక ఐరన్, కాల్షియం ఉన్నందువలన మన శరీరంలో ఎముకలను దృఢంగా చేస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి గోంగూర తెచ్చుకొని ఇంట్లో ఈ విధంగా పచ్చడిగాను కూరగాను చేసుకొని అప్పుడప్పుడు తినగలిగితే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. చూడండి, గోంగూరను బాగా ఉడికించుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. మనం ఉడికించుకున్న గోంగూర చల్లారింది. ఇందులోనే వేసుకొని ఈ గోంగూరను కలిపి మిక్సీ పట్టుకోండి. ఇందులో తగినంత సాల్ట్ను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, గోంగూరను మిక్సీ పట్టుకున్నాం. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. తిరగమాత కోసంగా అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 ఎండుమిర్చి, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 తెల్లబాయలు, కొద్దిగా కరివేపాకు. వీటన్నిటిని దోరగా వేయించుకోండి. చూడండి, పోపు బాగా వేగింది. మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని అందులో వేసి కలుపుకోవాలి. ఈ తిరగమాతలో గోంగూర బాగా కలిసేలాగా ఆ విధంగా కలుపుకోవాలి. ఈ పుల్లటి గోంగూర ఆకుల్లో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అందువలన అధిక రక్తపోటును, కొవ్వును కరిగించి గుండెకి మేలు చేసే శక్తి ఇందులో ఉంది. ప్రతి ఒక్కరూ ఈ గోంగూరతో ఈ విధంగా పచ్చడి చేసుకొని తినండి. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. రెడీ అయిన గోంగూర పచ్చడిలో మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఆ విధంగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, పూర్వం మన పెద్దవాళ్ళు చేసే గోంగూర పచ్చడిలాగా చేసాము. గుమగుమలాడుతుంది. ఈ గోంగూర పచ్చడి వేడన్నంలో నెయ్యి వేసుకొని తినగలిగితే అమిత రుచినిస్తుంది, ఆరోగ్యకరమైనది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.